చూసుకున్న తండ్రి కొడుకులు దొంగ నోట్లతో వైన్ షాప్ కు టోకరా హుండీ లెక్కింపులో చేతివాటం బస్సులో సీటు కోసం కుస్తీ భయపెడుతున్న భల్లుకాలు మరిన్ని విశేషాల్ని మన ఊరు మన వార్తల్లో ఇప్పుడు చూద్దాం. ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా ఉన్నతాధికారులతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. వరి ధాన్యం సేకరణ, వానాకాలం సాగు, విత్తనాలు, ఎరువులు, ఇందిరమ్మ ఇల్లు, భూభారతి, వైద్యం తదితర అంశాలపై చర్చించారు. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు భట్టి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోలు పూర్తయిందన్నారు తుమ్మల. విత్తనాలు, ఎరువులు, పచ్చి రొట్టెలు అందుబాటులో ఉంచామని తెలిపారు. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని మంత్రి స్పష్టం చేశారు. సీడ్ సప్లై కానీ ఫర్టిలైజర్ అందుబాటులో ఉంచడం కానీ ఆ ఫేక్ సీడ్ లేకుండా చూసుకునేటువంటి కార్యక్రమం, ఫేక్ సీడ్ అమ్మటం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడంటే ఇది చాలా భయంకరమైనటువంటి కేసు. సో అటువంటి ఫేక్ సీడ్స్ ఈ జిల్లాలో ఎవరైనా అమ్మటానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఈ జిల్లాలోనే వాళ్ళ పుట్టగతులు ఉండవు అనేటువంటి పరిస్థితులు మీరంతా చూపించాల్సింది. స్పష్టంగా ప్రజలకి ఆ భయం కూడా కల్పించాలి అటువంటి ఫేక్ సీడ్ అమ్మేటువంటి వాళ్ళు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 6,50,00,000 వ్యయంతో చేపడుతున్న బ్రిడ్జ్ నిర్మాణ పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. పాత కొత్తగూడెం నుంచి పెనుబల్లి వెళ్లే రోడ్డు మధ్యలో ఉండే వాగుపై బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. గ్రామీణ ప్రజలు అభివృద్ధి కావాలంటే రోడ్డు, రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉండాలని మంత్రి తెలిపారు. బ్రిడ్జ్ లేకపోవడంతో వరద సమయంలో గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మారుమూల ప్రాంతం అభివృద్ధి జరగాలంటే దానికి మండల కేంద్రానికి కనెక్టివిటీ అవసరమన్నారు సీతక్క. భూభారతి సర్వే కింద భూ సమస్యలు పరిష్కరించేందుకు రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. భూముల కొలతలను నిర్ధారించడానికి ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగూరు జీ గ్రామానికి పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఇందులో భాగంగా భూముల కొలతలు తేల్చడానికి ఆధునిక డ్రోన్లతో సర్వే నిర్వహించారు. భూభారతి సర్వే మ్యాప్లను సిద్ధం చేయనున్నట్లు అధికారులు చెప్పారు. భవిష్యత్తులో ఎలాంటి భూ సమస్యలు రాకుండా ఉండేందుకు సర్కార్ చేపట్టిన కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. జూన్ 1 నుంచి రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయనున్నట్లుగా మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 29,760 రేషన్ డిపోల ద్వారా సరుకులు ఇచ్చేలా పౌర సరఫరాల శాఖ ఏర్పాటు చేసింది. మధురానగర్లోని 218 రేషన్ షాపుల్లో ట్రయల్ రన్ నిర్వహించారు అధికారులు. ఈ పోస్ మిషన్ అదేవిధంగా ఎలక్ట్రానిక్ కాంటా పనితీరును మంత్రి పరిశీలించారు. గత ప్రభుత్వం ఇంటింటికి రేషన్ పేరుతో మాయ చేసిందని, వేల కోట్లు దుర్వినియోగం అయ్యేలా చేశారంటూ మంత్రి విమర్శలు చేశారు. ప్రజల ఇబ్బందులు గుర్తించి రేషన్ షాపుల ద్వారా పంపిణీకి శ్రీకారం చుట్టామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. జూన్ 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపే ఏ విధంగా ఒక మార్పు తీసుకురాగలిగామో, ఏ విధంగా ప్రజలకి మరింత మెరుగైన పాలన అందించే విధంగా ఇంటి వద్దకే వాళ్ళకి రేషన్ తీసుకొచ్చి వృద్ధులకు, దివ్యాంగులకు ఏ విధంగా మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నామో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లు అందరూ కూడా సమాయుక్తమయ్యారు, సిద్ధంగా ఉన్నారు. ఆ మార్పుని ఖచ్చితంగా. కరీంనగర్ జిల్లాలో మంత్రుల పర్యటన సందర్భంగా పోలీసులు అలర్ట్ అయ్యారు. కాంగ్రెస్ నుంచి ఇటీవల సస్పెండ్ అయిన పూర్మల్ల శ్రీనివాస్ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా కలెక్టరేట్ ముందు శ్రీనివాస్ వర్గీయులు మోహరించారు. మంత్రుల్ని అడ్డుకుంటారన్న అనుమానంతో ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీసులు స్టేషన్కు తరలించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది కర గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. అంతర్వేది కర కొత్తపేట సెంటర్లో వంగవీటి రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కాపు సంఘాలు. అయితే విగ్రహ ఏర్పాటుకు అనుమతులు లేవంటూ పోలీసులు తొలగించారు. విగ్రహం తొలగించడంతో తెల్లవారుజాము నుంచి ఆందోళన చేపట్టాయి కాపు సంఘాలు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పంచాయతీ నుంచి మాకు అనుమతి ఉందన్న కాపు నేతలు రంగా విగ్రహాన్ని మళ్లీ అదే ప్లేస్ లో పెట్టడానికి ప్రయత్నించారు. కాపు నేతల్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు లెక్క చేయకుండా విగ్రహాన్ని అదే ప్రదేశంలో ఏర్పాటు చేశారు. విగ్రహం చేయి విరిగిపోవడంతో మహిళలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు కాపు సంఘాల మధ్య తోపులాట జరిగింది. అనంతపురంలోని సినిమా థియేటర్స్ లో రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆర్టీఓ కేశవనాయుడు, తహసీల్దార్ మోహన్ కుమార్ సిబ్బందితో కలిసి రికార్డులు పరిశీలించారు. గౌరీ థియేటర్ కాంప్లెక్స్ నిర్వహణకు 2023 వరకు మాత్రమే అనుమతి ఉన్నట్లుగా గుర్తించామన్నారు. అలాగే సినీ ప్రేక్షకులకు సౌకర్యాలు, తిను బండారాల ధరలు, అగ్ని ప్రమాదాలకు సంబంధించిన జాగ్రత్తలు పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. 2023 డిసెంబర్ వరకు మాత్రమే
రెన్యువల్ చేసినట్లుగా ఉంది. వాళ్ళు 2024లో అప్లై చేశారు. బట్ కానీ లేట్ ఫీ 1 ఇయర్ వితౌట్ లైసెన్సు థియేటర్ రన్ చేశారు. సో దానికి సంబంధించి పెనాల్టీ ఇంపోజ్ చేసి ఫైన్ కట్టమని చెప్పి నోటీస్ ఇచ్చున్నాం ఆల్రెడీ డిసెంబర్లో. ఇంతవరకు వాళ్ళు పే చేయలేదు. సో దాని మీద చట్టపరమైన యాక్చువల్ జిల్లా కలెక్టర్ గారు నివేదిక పంపి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అలాగే ఫైర్ సేఫ్టీ గురించి ఎన్ఓసి డాక్యుమెంట్స్ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి అడిగాం, బట్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేదు. ఇదే విషయాన్ని కూడా జిల్లా మంచిర్యాల కార్పొరేషన్ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు ఆ పార్టీ నేత రఘునాథ్. ఇందుకోసం కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. బ్రిడ్జ్ నిర్మాణం, జాతీయ రహదారులకు అనుసంధానం కోసం కేంద్రం నుంచి నిధులు తెచ్చే బాధ్యత తమదేనని ఆయన స్పష్టం చేశారు. మంచిర్యాలలో భూగర్భ డ్రైనేజ్ నిర్మాణం కోసం కూడా కేంద్రం నిధులను కేటాయించిందన్నారు. కేంద్రం నిధుల కోసం రాష్ట్రం నుంచి డీపీఆర్ పంపాల్సి ఉంటుందన్నారు. జనగామ జిల్లాలో భారీ వర్షాలకు చిల్పూర్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసింది. ధాన్యం కొనుగోలులో జరుగుతున్న ఆలస్యం కారణంగానే తాము నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల రోజులుగా కాంటా చేస్తారని ఎదురు చూస్తున్నామన్నారు. వడ్లు తడిసిపోవడంతో మొలకలొస్తున్నాయని రైతులు తెలిపారు. కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించేందుకు వచ్చిన తహసీల్దార్తో వాగ్వాదానికి దిగారు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని తహసీల్దార్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. వెల్కమ్ బ్యాక్ టు మన ఊరు మన వార్తలు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం రామారావు గూడెంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ నిమ్మ తోటల్ని పరిశీలించారు. నిమ్మకాయల ధరలు తగ్గిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మార్చ్, ఏప్రిల్, మే నెలలోనే నిమ్మకాయల వినియోగం ఎక్కువగా ఉండటంతో రైతులకు లాభం చేకూరేది. ఈ సీజన్లో నిమ్మకాయ ధరలు భారీగా పడిపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత సీజన్లో 100 రూపాయలకి కిలో నిమ్మకాయలుంటే ఈసారి 25 రూపాయలకే పరిమితమైందన్నారు. నిమ్మకాయలకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ప్రకాష్ నగర్ లో తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 280 మంది పోలీసు సిబ్బంది బృందాలుగా ఏర్పడి ఇంటింటికి వెళ్లి తనిఖీలు చేశారు. కాలనీ వాసులు, అద్దెకుంటున్న వ్యక్తుల వివరాలు, ఆధార్ కార్డులను పరిశీలించారు. ఎలాంటి దోపత్రాలు లేని 98 బైకులు, 16 ఆటోలు, 3 కార్లు, 1 ట్రాక్టర్, 220 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేసేందుకు కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లుగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. యువత గంజాయి, మద్యం, గుట్కా వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. వరంగల్ జిల్లా పర్వతగిరిలో దొంగ నోట్లు కలకలం రేపాయి. దొంగ నోట్లతో దుర్గా శ్రీ వైన్స్ లో మద్యం కొనుగోలు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు రోజు మాదిరిగానే నగదు జమ చేయడానికి బ్యాంకుకు వెళ్లారు. వైన్ షాప్ యజమాని 500 నోటు, 2 100 నోట్ల దీనికి సంబంధించి బ్యాంక్ అధికారులు దీన్ని గుర్తించి షాక్కి గురయ్యారు. దొంగ నోట్ల చలామణిలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దొంగ నోట్ల వ్యవహారంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాకినాడ జిల్లా తునిలోని తలుపులమ్మ దేవస్థానంలో హుండీ లెక్కింపులో ఉద్యోగి చేతివాటం ప్రదర్శించారు. హుండీ నుంచి 500 నోట్ల కట్టను దొంగిలించాడు. సీసీ కెమెరా ఫుటేజ్ లో అటెండర్ రమణ తస్కరించినట్లు గుర్తించారు. 54,500 రూపాయలు దొంగతనం చేసినట్లు తుని రూరల్ పోలీస్ స్టేషన్ లో ఈవో ఫిర్యాదు చేశారు. దేవాదాయ శాఖ చట్ట ప్రకారం రమణను సస్పెండ్ చేశారు అధికారులు. బండారం బయటపడటంతో అవమానం తట్టుకోలేక ఉద్యోగి రమణ 3 అంతస్తులపై నుంచి దూకి బల్వన్ మరణానికి యత్నించాడు. అయితే కింద ఉన్న పందిరిపై పట్టంతో ప్రమాదం తప్పింది. తీవ్ర గాయాలు కావడంతో రమణను కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు పూర్తయింది. సరస్వతి పుష్కరాల ప్రభావంతో ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. హుండీలో మొత్తం 2,83,000 రూపాయల నగదు రూపంలో వచ్చింది. 15 గ్రాముల బంగారు కానుకలు, 1 కిలో 750 గ్రాముల వెండిని భక్తులు స్వామివారికి సమర్పించారు. కాళేశ్వరంలో నిర్వహించిన సరస్వతి పుష్కరాలు ప్రశాంతంగా ముగియటంతో ఊపిరి పీల్చుకున్నారు అధికారులు. మంత్రి సీతక్క భద్రాచలంలో పర్యటించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి సీతక్కకు అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం అర్చకులు మంత్రికి ఆశీర్వాదం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మేడ్చల్ జిల్లా బాచుపల్లి పిఎస్ పరిధిలో ప్రగతినగర్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈఏపీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో డ్రగ్ కంట్రోల్ అధికారులు సోదాలు చేశారు. సిప్లాన్ డ్రగ్
ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ యూనిట్ 1లో నిషేధిత డ్రగ్ తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. 3 లక్షలకు పైగా విలువైన డ్రగ్ ని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. ముసారాంబాగ్ ఎస్బీఐ ఆఫీసర్స్ కాలనీలోని మొదటి అంతస్తులో ఉన్న శ్రీ వెంకటేశ్వర మెడి ప్రమోటర్స్ పై దాడి చేశారు. డ్రగ్ లైసెన్స్ లేకుండా బయోవస్ ఫార్మా పేరుతో అక్రమంగా మార్కెట్ చేస్తున్నారు. అమ్మకానికి నిల్వ ఉంచిన వివిధ రకాల మందుల్ని సీజ్ చేశారు. ఆనంద్బాగ్, సఫిల్గూడ, కుకట్పల్లిలోని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో తనిఖీలు చేశారు. హిమాద్రి ఆర్థో కేర్ పెయిన్ ఆయిల్ మందుల్ని సీజ్ చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన మావోయిస్టు నేత తిప్పిరి తిరుపతికి అతడి తమ్ముడు గంగాధర్ కూతురు సుమా లేఖ రాశారు. మీకోసం కుటుంబం ఉంది, మీకోసం అందరు ఎదురు చూస్తున్నాం, త్వరగా ఇంటికొచ్చే పెదనాన్న అంటూ లేఖ రాశారు. ప్రస్తుతం మావోయిస్టు అగ్రనేతల్లో తిప్పిరి తిరుపతి ఒకరున్నారు. కొద్ది రోజులుగా ఎన్కౌంటర్లో మావోయిస్టులు మృతి చెందుతున్నారు. ఇటీవలే నంబాల కేశవరావు కూడా నేల కొరిగారు. దీంతో తిప్పిరి తిరుపతి పేరు బయటకొచ్చింది. ఇటీవల మెట్పల్లి డీఎస్పీ తిప్పిరి తిరుపతి ఇంటికి వెళ్లి అజ్ఞాతంలో ఉన్న అతన్ని లొంగిపోవాలని చూడాలంటూ బంధువులను కోరారు. ప్రస్తుతం తిప్పిరి తిరుపతి సెంట్రల్ మిలీషియా కమిషన్ మెంబర్గా ఉన్నట్లు సమాచారం. ఈ నెల 24న విజయనగరం జిల్లా చీపురుపల్లిలో జరిగిన ఇల్లు దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. 8 మంది దొంగల్ని అరెస్ట్ చేశారు. మరో 2 పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి ఒక బంగారు గొలుసు, చెవిదిద్దులు, 8 ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు.